వెల్కమ్ బ్యాక్ మీ తాయారు వదిన. మా బాబు పిజ్జాలు తెప్పించాడు. పిజ్జాను ఒక డామినేట్ అంట, వాళ్ళ చెల్లి వచ్చిందని. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర కాళీపట్నం అనే గ్రామం అన్నమాట. అక్కడ పెళ్లి కూతురు చేయటం, కాలగోళ్ళు తీయటం, సాక ఇవన్నీ మేము వెళ్ళాము. అదంతా వీడియో తీశారు, మీకు చూపిద్దామని. అక్కడ తోటలు మామిడి, సపోటా ఇవన్నీ అసలు మామిడి చెట్ల నిండా పోతాయి. అదొక బాగా పల్లెటూరు. ఈ మధ్యలో హైవే పడ్డం వల్ల కొంచెం బాగా డెవలప్ అయిందన్నమాట. మేమంతా నడిచి వెళ్తున్నాం. వీళ్ళంతా మా అమ్మ అక్క చెల్లెళ్ళు వాళ్ళు అన్నమాట. మొత్తం మా రిలేటివ్స్ అంతా, మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి, మా అమ్మగారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు 5 మొత్తం అందరూ వచ్చారు ఈ పెళ్ళికి. పెళ్లిపేట అని మట్టితో వేస్తారు అక్కడ. మన కృష్ణా జిల్లా సైడ్ అలాంటివి ఏమి ఉండవు, అటు సైడ్ వేస్తారు. వేసి దానిపైన కుంకుమ, పసుపు, మసిబొగ్గు వేస్తారు. మసిబొగ్గుతో వేసినప్పుడు కాలగోళ్ళకి వేస్తారు. కాలగోళ్ళు తీయటం అయిపోయిన తర్వాత మామూలు వేస్తారు. దానికి పసుపు కుంకుమ ఏమి అది ఒకటే వేస్తారు. ఇంకా మసిబొగ్గు వేయరు అనమాట. అక్కడ పద్ధతులు ఇలా ఉంటాయి. మా సైడ్ అయితే అసలు సాక అనేదే ఉండదు. వరుసైన ఏపరాళ్ళు అందుకుంటారు వదిన మరదళ్ళు. పెళ్లి కూతురు చేసే కూర్చోబెట్టారు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్షంతలు వేస్తున్నారు అందరూ. పెళ్ళి ఇంటి దగ్గర కాదు, అక్కడ నరసాపురం గుళ్ళో, రాజగోపాల స్వామి గుడి అని ఆ గుళ్ళో పెళ్ళి. అటు సైడ్ ఉదయం పూటే భోజనాలు పెట్టేసుకుంటారు. పెళ్ళి దగ్గర కాకుండా బంధువులంతా ఇంటి దగ్గరే వచ్చి భోజనాలు చేసేసి వెళ్ళిపోతారన్నమాట. అక్కడ పద్ధతి ఇది. చాలామంది పెళ్ళి అప్పుడే పెట్టుకుంటారు మామూలుగా. వీళ్ళేమో ముందు పెట్టేసుకుంటారు. ఇదిగో సాక ఇలా అందుకుంటారు తోరణాల పైనుంచి. మామిడితో గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు ఈ విధంగా చేస్తారనమాట. అక్కడ కృష్ణా జిల్లా సైడ్ అయితే ఈ పద్ధతులు ఉండవు. ఇదిగో మళ్ళీ అది మార్చేయాలి కదా. సాకు తీసిన తర్వాత సాకు పని అయిపోయాక అది మార్చేసి మళ్ళీ మిగిలిన ఫస్ట్ చెప్పా కదా అలా అది చేస్తున్నారు ఇప్పుడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.